హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రోలింగ్స్ ఈ మధ్య ట్రోలింగ్స్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ లుక్ వచ్చిన ఏ స్టార్ హీరో, ఫస్ట్ లుక్ వచ్చిన టీజర్ వచ్చిన, గ్లిమ్స్ వచ్చిన, ట్రైలర్ వచ్చిన, మూవీ వచ్చిన, ఏ ఒక్క సీన్ వచ్చినా సరే ప్రతి ఒక్క దానికి ఈ మధ్య సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ అయితే విపరీతంగా అయితే ట్రెండింగ్లో అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి గల కారణాలు ఏంటిదో తెలియదు కానీ అసలు ఈ మధ్య ట్రోలింగ్స్ అయితే ప్రతి ఒక్క స్టార్ హీరోని నీడలా వెంటాడుతూనే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్న సినిమా కన్నప్ప ఫ్రెండ్స్. సో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ నుంచి మొన్న వచ్చిన గ్లిమ్స్ నుంచి అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రతి ఒక్క పోస్టర్ వరకు అన్నిటికీ కూడా విపరీతంగా అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య ట్రోలింగ్ అనేది మన యంగ్ స్టార్ ప్రభాస్ గారిని అయితే మరీ ముఖ్యంగా అయితే నీడలా వెంటాడుతూ వస్తున్నట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మొన్న ది రాజా మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్లో కానివ్వండి అండ్ అలాగే నిన్న రిలీజ్ చేసిన కన్నప్ప మూవీ ఫస్ట్ లుక్ కానివ్వండి, ఇలా బ్యాక్ టు బ్యాక్ ట్రోలింగ్స్ అయితే గురి అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు అయితే. సో అసలు కారణం ఏంటిదంటే మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు కన్నప్ప మూవీలో గెస్ట్ రోల్లో నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా నుంచి నిన్న ఉదయం అయితే ఈ సినిమా నుంచి మన యంగ్ స్టార్ ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ లుక్లో ఈ సినిమాలో కన్నప్ప మూవీలో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు అయితే రుద్ర అనే క్యారెక్టర్లో అయితే నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ అయితే అఫీషియల్గా పేరుని అండ్ అలాగే ఫస్ట్ లుక్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ పోస్టర్ విడుదల చేసిన సెకండ్లోనే విపరీతంగా వైరల్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత ఎంత ఫాస్ట్గా వైరల్ అయిందో ఈ ఫస్ట్ లుక్ అంతే ఫాస్ట్గా ట్రోలింగ్ అయితే గురవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్, ఈ సినిమాలో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు అయితే కన్నప్ప మూవీని మంచు విష్ణు డైరెక్షన్ చేస్తూ యాక్ట్ చేస్తూ నిర్మిస్తున్న మూవీ కన్నప్ప మూవీ ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా చాలా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. మలయాళ సూపర్ స్టార్ అయిన మన మోహన్ లాల్ గారు అండ్ అలాగే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గారు అండ్ అలాగే మన బాహుబలి పాన్ ఇండియా బాహుబలి అయిన మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు అండ్ అలాగే మోహన్ బాబు గారు, ఇలా తదితరులందరూ కూడా ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా వైడ్గా 5 భాషల్లో అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా ప్రతి ఒక్కరి చూపు కూడా మన యంగ్ స్టార్ ప్రభాస్ గారి పైన ఉండడంతో ఈ సినిమాపై బజ్ కూడా బాగానే పెరిగింది ఫ్రెండ్స్. సో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు ఉంటే ఆ సినిమా హైప్ ఏ రేంజ్లో ఉంటుందో పాన్ ఇండియా వైడ్గా మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అదే రకంగా ఈ సినిమాలో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు గ్లిమ్స్లో జస్ట్ తన ఐస్ని చూపించి అండ్ అలాగే మొన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు త్రిశూలంలో తన ఫేస్ని పెట్టి నెక్స్ట్ లెవెల్ అయితే బస్ని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఫస్ట్ లుక్ని అయితే అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అయితే మరీ దారుణంగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాలో మరీ ముఖ్యంగా మన యంగ్ స్టార్ ప్రభాస్ గారి లుక్ అయితే మరీ దారుణంగా ట్రోలింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ లుక్లో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు అయితే మరీ దారుణంగా అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్, ముఖ్యంగా సాధారణ ప్రేక్షకులకు నచ్చలేదంటే అది వేరే విషయం, కానీ ప్రభాస్ గారి అభిమానులకు కూడా ఈ ఫస్ట్ లుక్ అయితే ఏ మాత్రం నచ్చలేదు ఫ్రెండ్స్. సో అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లంగా మారింది. అయితే ఈ పోస్టర్ యాజ్ ఇట్ ఈస్గా మన కింగ్ నాగార్జున గారు నటించిన జగద్గురు ఆదిశంకర అనే మూవీలో మన నాగార్జున గారి ఫస్ట్ లుక్ ఏ రకంగా ఉందో, తన హెయిర్ స్టైల్ కానివ్వండి, తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లుక్ జగద్గురు ఆదిశంకరలో యాజ్ ఇట్ ఈస్ మన కింగ్ నాగార్జున గారి ఉన్న లుక్లోనే మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి చూసిన ఫ్రెండ్స్ అయితే ఈ లుక్ యాజ్ ఇట్ ఈస్గా అదే లుక్ని ఇక్కడ కన్నప్ప మూవీలో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు అయితే పెట్టడం జరిగిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత మన ప్రభాస్ గారిని దేశముద్ర సినిమాలో అలీ గారి క్యారెక్టర్ మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఎంత పెద్ద ఫన్ని జనరేట్ చేసిందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ క్యారెక్టర్ని కూడా ఇప్పుడు మన యంగ్ స్టార్ ప్రభాస్ గారి లుక్ని పక్కన పెట్టి ట్రోలింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగైతే మన యంగ్ స్టార్ ప్రభాస్ గారిని విపరీతంగా అయితే ట్రోలింగ్కి గురి చేస్తున్నారు ఫ్రెండ్స్. మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్గా మారిన తర్వాత బాహుబలి 2తో పోల్చుకుంటే తర్వాత తను తీసిన ప్రతి ఒక్క సినిమాలో తన లుక్ని అయితే విపరీతంగా అయితే ట్రోలింగ్కి గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఉంటే బాగుంటుంది. సో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు రాబోయే సినిమాల్లో కూడా తన లుక్పై కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా బాగుండేలా చూసుకుంటే మంచిదని చెప్పి అభిమానులు అయితే కోరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కన్నప్ప మూవీ నుంచి మన యంగ్ స్టార్ ప్రభాస్ గారి లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ముందుకు రావడం జరుగుతుంది. అండ్ బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.